నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 6వ తారీఖు 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము తొలి ఏకాదశి బోనాలకు 2వ ఆదివారము, పునర్వసు కార్తె ప్రారంభము. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:50 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:51. ఈరోజు తిథి ఏకాదశి రాత్రి 9:13 వరకు. తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. నక్షత్రం విశాఖ రాత్రి 10:33 వరకు. తదుపరి అనురాధ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున 3:06 నుండి తెల్లవారుజామున 4:52 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:06 నుంచి సాయంత్రం 5:58 వరకు. రాహుకాల సమయం సాయంత్రం 5:13 నుంచి సాయంత్రం 6:51 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:14 నుంచి తెల్లవారుజామున 5:02 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్న సమయంలో 12:50 నుంచి మధ్యాహ్నం 2:37 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు కుంభంలో 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దాంపత్య జీవితంలో మెరుగుదల కనపడుతుంది. ఆరోగ్యం స్థిరంగా ఉండబోతోంది. అయితే పరిహారంగా ఆదిత్య హృదయాన్ని పఠించడము, వినడము చేయడంతో పాటు ఎర్రని పండును దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు కుంభంలో 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి. ఉద్యోగాల్లో వృధా ప్రయాసాలు తగ్గిపోయే అవకాశం కనబడుతోంది. సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు పూజను తులసి దళాలతో చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు కుంభంలో 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా మీరు వేసుకున్న అంచనాలు తారుమారయ్యి ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకొని నల్లని వస్త్రాన్ని ఎవరికైనా దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత మెరుగైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు కుంభంలో 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మంగళుడు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు గృహ అవసరాలకు సంబంధించి అనవసరమైన ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు, అనవసరమైన ప్రయాణాలు కనబడుతున్నాయి. పెద్దల సహాయ సహకారాలు ఈ సమయంలో మీకు అత్యంత కీలకము కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కుజుడికి సంబంధించిన పూజ కానీ దానం కానీ చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.